హైదరాబాద్లో మరో రేవ్ పార్టీ కలకలం రేపింది. ఈసారి ఏకంగా సిటీలోనే పార్టీ నిర్వహించారు. గచ్చిబౌలిలోని ఓ అపార్ట్మెంట్లో నిర్వహించిన రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి విక్రయిస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం 18 మందిని అదుపులోకి తీసుకున్నారు. పక్కా సమాచారంతో దాడులు జరిపిన పోలీసులు 12 మంది అబ్బాయిలు, 6 అమ్మాయిలను అరెస్ట్ చేశారు. టీఎస్జీఎస్ కాలనీలో ఓ అపార్ట్మెంట్లో రేవ్ పార్టీ చేసుకున్నట్టుగా తెలిపారు. వారి వద్ద నుంచి 45 గ్రాముల గంజాయి, మద్యం బాటిల్ స్వాధీనం చేసుకున్నారు. ఎన్డీఏ యాక్ట్ కింద నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుజాత అందిస్తారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని టీఎన్జీఓఎస్ కాలనీలో సాయి నిలయంలో నిన్న రాత్రి ఆదిత్య బర్త్డే సెలబ్రేషన్ కోసము మొత్తం 18 మంది ఫ్రెండ్స్ అంతా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి అపార్ట్మెంట్లోకి వచ్చారు. అయితే మనం చూస్తున్నటువంటి ఫ్లోర్ ఏదైతే ఉందో బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. గత కొన్ని నెలల నుంచి అటు ఇక్కడ తరుణ్ అదేవిధంగా సాయి ప్రవీణ్ ఈ రూమ్లోనే స్టే చేస్తున్నారు. అయితే వాళ్ళిద్దరూ కూడా వివిధ ఫీల్డ్లో వర్క్ చేస్తున్నారు. అయితే నిన్న ఆదిత్య బర్త్డే కావడంతో ఇంట్లో ఒక పార్టీని ఏర్పాటు చేశారు. అయితే బర్త్డే పార్టీలో కీలకంగా వాళ్ళు బర్త్డే పార్టీ జరుపుకుంటున్నటువంటి సమయంలో గాంజాని ఉపయోగిస్తున్నారు అని చెప్పేసి పోలీసులకి ఎస్ఓటీ పోలీసులకు అందినటువంటి సమాచారం మేరకు పోలీసులు ఒక్కసారిగా అటు గచ్చిబౌలి పోలీసులు అదేవిధంగా ఎస్ఓటీ పోలీసులు ఒకసారిగా రైడ్స్ చేశారు. అందులో భాగంగా 40 గ్రాముల గాంజాని స్వాధీనం చేసుకున్నారు. బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా విజువల్స్ చూడొచ్చు. ఎందుకంటే వాళ్ళు చేసుకున్నటువంటి బర్త్డే సెలబ్రేషన్లో ఆ మందు బాటిల్స్ కావచ్చు, అదేవిధంగా ఇల్లంతా కూడా గందరగోళం చేశారు. అప్పటికే వాళ్ళందరూ కూడా గాంజాని, అందులో ఉన్నటువంటి 3 గాంజా తీసుకున్నట్లు అటు ప్రాథమికంగా నిర్ధారణ చేశారు పోలీసులు. ఏదైతే డ్రగ్ కిట్ ఉంటుందో ఆ డ్రగ్ కిట్ ద్వారా పరీక్షలు నిర్వహించినప్పుడు 3 గాంజా తీసుకున్నట్టు నిర్ధారణకు వచ్చారు. తర్వాత ఇప్పుడు వాళ్ళని బ్లడ్ శాంపిల్స్ని కూడా పంపించినట్లు ల్యాబ్కి అయితే పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే మొత్తానికైతే మాత్రము ఈ ఏదైతే బిల్డింగ్లో గత కొన్ని నెలల నుంచి వీళ్ళు ఉంటున్నప్పటికీ 6 మంది అమ్మాయిలు అదేవిధంగా 12 మంది అబ్బాయిలు కలిసి బర్త్డే పార్టీ చేసుకోవడంతో స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు సమాచారాన్ని మాత్రం అందించారు. ప్రస్తుతము ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడిద్దాము. చెప్పండి అన్న, ఎప్పటి నుంచి ఉంటున్నారు వాళ్ళు ఇక్కడ? వాళ్ళు దగ్గర ఇప్పుడు 6 మంత్ అయింది. అంటే రెగ్యులర్గా ఎవరైనా వస్తూ పోతూ ఉంటారు? రెగ్యులర్ బ్యాచిలర్ లేడీస్లో అయితే వస్తూ పోతూ ఉంటారు. ఏ టైంకి వస్తూ ఉంటారు? టైంకి అంటే మాకు తెలియదు. మేము మాకు మేము 9:30, 10 o'clock మేము అనుకుంటాం. వాళ్ళు 11 నైట్కి ఏ టైం పడితే ఆ టైంకి వచ్చేస్తుంటాం. అంటే పోలీసులు నిన్న ఎప్పుడు వచ్చారు మీరు చూసి? 11:30కి అట్లా వచ్చింది. 11:30 నుంచి 2 వరకు ఉన్నారు. ఏం చేస్తారు వాళ్ళిద్దరు అందులో ఉండేటువంటి వాళ్ళు? ఇక ఏమో వాళ్ళు సాఫ్ట్వేర్ అంటారు కానీ మాకు కూడా తెలియదు. వచ్చి ఉంటుండ్రు, వెళ్ళిపోతుండ్రు. అంటే అమ్మాయిలు ఎంతెంత మంది వస్తూ ఉంటారు? అమ్మాయిలు అయితే నైట్కి కనిపిస్తున్నారు, మధ్యలో 2-3 కనిపించారు. దాని తర్వాతే కనిపించలే. మళ్ళీ నైట్ మీడియా వాళ్ళు మన పోలీసు వాళ్ళు వస్తే 5-6 మంది లేడీస్ కనిపించారు. మళ్ళీ బ్యాచిలర్. అంటే ఎప్పుడు ఏమైనా గొడవ చేస్తూ ఉంటారా? గొడవ అట్లా ఏం లేదు. గొడవ ఏం చేయట్లేకుంటే అంటే నార్మల్గా వస్తుంటే వాళ్ళు మందు తాగి డ్రింక్ చేసి వెళ్ళిపోతుంటారు. వాళ్ళ పేర్లు తెలుసా మీకు? పేరు తెలియదు. మీరు ఇక్కడ సెక్యూరిటీ? నేను పక్కన బిల్డింగ్లో ఓనర్స్ మాకు ఇక్కడ చూసుకోమన్నారు. ఓకే. ఇక క్లీనింగ్ చేసుకోమన్నారు. అంతే. వాళ్ళు ఇక్కడ జాయిన్ అయినప్పుడు ఏం చేస్తామని చెప్పి జాయిన్ అయ్యారు? ఇక సాఫ్ట్వేర్ అన్నారు వాళ్ళు. అంటే ఇప్పుడు గాంజా తీసుకున్నట్లుగా ఇక్కడ పార్టీ జరిగింది, పోలీసులు వచ్చారు, తీసుకెళ్ళిపోయారు. అంటే ఈ బిల్డింగ్ ఓనర్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? ఇచ్చారు. మార్నింగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇన్ఫర్మేషన్ ఇచ్చినాక వాళ్ళు ఫస్ట్ మనకు అట్లా మాట్లాడలేదు కదా, బాగానే ఉంటామో అది ఇది అని. పక్క బిల్డింగ్లో ఉంటే మాకు కావాలనేసి వాళ్ళు ఇక్కడ వచ్చి షిఫ్ట్ అయిపోయారు. అంటే ఎప్పుడైనా అమ్మాయిలు వస్తున్నప్పుడు మీరు ఎప్పుడు చెప్పలేదా ఓనర్కి ఇలా అమ్మాయిలు అంటే అప్పుడు రాలేదు. మధ్యలో 1-2 సార్లు వచ్చాను. దాని తర్వాత అమ్మాయి రాలేదు. ఇప్పుడు నైట్ టైం ఎప్పుడు వస్తుంటో తెలియదు మాకు. మేము మా పనికి పోయి వచ్చి మేము అనుకుంటాము, నైట్లో వచ్చి వెళ్ళిపోతున్నారు. అంతే. ఎన్ని నెలలు అవుతుంది వాళ్ళు వచ్చి? వాళ్ళు వచ్చి 6 మంత్ అయింది. 6 మంత్స్. ఎప్పుడైనా పార్టీలు చేస్తూ ఉంటారా ఇలా? పార్టీలు అయితే చేస్తూ ఉంటారు. ఇక బ్యాచిలర్ కాబట్టి వాళ్ళు పార్టీ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు గాంజా తీసుకున్నారు అని చెప్పేసి పోలీసులు అరెస్ట్ చేశారు. మరి ఇక్కడ ఏమన్నా గొడవలు చేయడం అవి ఏమన్నా ఎట్లా? మరి గాంజా తీసుకున్న వాళ్ళకి ఇట్లా రూమ్స్ ఇస్తే మాకైతే పైన రానియలేదు మేడం. నైట్ వాళ్ళు మేము మాకు కిందనే ఉండండి, మేమే ఉంటే మేము పైన చూసుకొని మాట్లాడేసి వెళ్ళిపోతామని అనేసి. ఇక మేము పైన కిందనే ఉన్నాము. వాళ్ళ పేర్లు ఏమన్నా తెలుసా? పేరు ఎక్కడ వాళ్ళు? వాళ్ళు నాకు తెలిసి ఆంధ్రలో అనుకుంటా. ఆంధ్ర. ఓకే. అయితే చూస్తున్నాం కదా, ఇక్కడ సాయి వాళ్ళు గత 8 నెలల నుంచి కూడా సాయి ప్రవీణ్ ఉంటున్నారు అని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు. ఎందుకనంటే
40 గ్రాముల గాంజాని ఎవరైతే తరుణ్ అని ఉన్నాడో తరుణ్ గాంజాని తీసుకొస్తుంటాడు, ధూల్పేట నుంచి రెగ్యులర్గా వాడుతూ ఉంటాను, అందుకే ఈ గాంజాకి సంబంధించినటువంటి బర్త్డే ఉండడం వల్ల, అటు ఆదిత్య బర్త్డే ఉండడం వల్ల ఈ గాంజాని తీసుకొచ్చాము అని చెప్పారు. అప్పటికే వాళ్ళు గాంజాని కూడా సేవించి ఉన్నారు. మద్యం అయితే మాత్రం బాటిల్స్ని మరొకసారి బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూద్దాము. వాళ్ళు గాంజాని ఏదైతే తీసుకున్నటువంటి తర్వాత వాళ్ళు సౌండ్స్ చేయడం, వీళ్ళంతా అల్లరి చేయడం వల్ల అటు పోలీసులకు వచ్చినటువంటి ఫిర్యాదుల మేరకు వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అయితే ఉన్నటువంటి 18 మంది తల్లిదండ్రులకు కూడా ఫిర్యాదు చేశారు. వాళ్ళు తల్లిదండ్రులని పిలిపించినాక అందరికీ కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు ఎవరైతే గాంజాని సేవించున్నారో వాళ్ళ మీద ఇప్పటికే పలు సెక్షన్ల కింద కేసును కూడా నమోదు చేశారు. మరొకసారి రక్త నమూనాలను తీసుకుని పరీక్షలకు పంపిస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మొత్తానికైతే మాత్రం ఇలా ఏవైతే సింగిల్ రూమ్స్ ఉంటాయో, ఇలా బ్యాచులర్ రూమ్ అయినా కూడా మనం చూస్తే ఇద్దరే ఉంటారు, కానీ ఈ మొత్తం వాళ్ళే ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ అక్కడ 2 చోట్ల, అంటే 2 ఒక్కటే, దాదాపు ఇద్దరు ఉన్నటువంటి రూమ్కి ఇద్దరే ఉన్నటువంటి వాళ్ళు ఇంత పెద్ద రూమ్ని తీసుకొని రెగ్యులర్గా ఇలాంటి పార్టీస్ జరుపుతాయి. ఎందుకంటే ఇప్పటికే అతను గతంలోనూ నేను ధూల్పేట నుంచి గాంజాని కొనుగోలు చేశాను అని చెప్పేసి ఏదైతే తరుణ్ చెప్పాడో, ఆ తరుణ్ వీళ్ళందరికీ కూడా ఇస్తున్నారా లేకపోతే ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు ఏంటి అని చెప్పేసి కంప్లీట్గా అయితే మాత్రము డీటెయిల్స్ని పోలీసులు సేకరిస్తున్నారు. అయితే మొత్తానికైతే మాత్రము ఇద్దరు, అటు తరుణ్ కావచ్చు, అదేవిధంగా సాయి ప్రవీణ్, వీళ్ళిద్దరూ ఉంటున్నటువంటి రూమ్ ఏదైతే ఉందో ఆ రూమ్ని మాత్రం ఇదే స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు, చుట్టుపక్కల ఎలాంటి ఇంటి నిర్మాణాలు లేకపోవడం వల్ల, అంటే ఇప్పుడే కన్స్ట్రక్షన్ ఈ ఇళ్ళ మొత్తం కూడా నడుస్తుంది కాబట్టి అటు ఎవరికి ఎలాంటి అనుమానం రాదు అని చెప్పేసి తరచూ వీళ్ళు, అంటే గత కొన్ని రోజుల నుంచి అమ్మాయిలు ఇక్కడికి రూములకి పిలిపించుకోవడం, ఈ విధంగా అప్పటికే ఇటు తరుణ్ తనకి గతంలోనూ గాంజా తీసుకునే అలవాటు ఉంది అని చెప్పేసి పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఒప్పుకున్నాడు. కాబట్టి ఇటు అమ్మాయిలను కూడా తీసుకొచ్చి ఎవరెవరికైనా సరే ఈ గాంజాని సరఫరా చేస్తున్నాడా, గాంజాని తను సేకరించడంతో పాటు ఇంకెవరికైనా ఇస్తున్నాడా అనే దాని మీద కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపు ధూల్పేటకి సంబంధించి ఎవరు గాంజాని తనకి ఇచ్చారు అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ వేణుతో సుజాత, గచ్చిబౌలి.